అందరికీ నమస్తే అండి. నేను హరినాథ్ యాదవ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర విజన్. తెలంగాణలో ఇప్పటికే స్థానిక సంస్థ ఎలక్షన్లు, అదే సర్పంచ్ ఎలక్షన్లు అయిపోయాయి. మరి మన ఆంధ్రాలో ఎప్పుడు జరగచ్చు అంటే, నాకు తెలిసినంత వరకు, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం దాదాపుగా ఒక 6 నెలలు పట్టచ్చు. ఎందుకంటే మార్చి అండ్ ఏప్రిల్లో సర్పంచ్ అండ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ పదవీ కాలం ముగుస్తుంది. వాళ్ళు అప్పుడు తప్పుకోవాల్సి ఉంటుంది. తర్వాత 2 నెలలు లేదా 3 నెలల తర్వాతనే ఎలక్షన్లు జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మార్చి ఫైనాన్షియల్ ఇయర్ అని చెప్పుకోవచ్చు. అలాగే రాష్ట్రంలో పంచాయతీల్లో ఎక్కువ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి కాబట్టి అభివృద్ధి పనుల్లో భాగంగా కూటమి ప్రభుత్వం కొంచెం డిలే చేయొచ్చు అనే సమాచారం. ఎలాగైనా స్థానిక సంస్థల ఎలక్షన్లో కూటమి ప్రభుత్వం మొత్తం అన్ని స్థానాలు కైవసం చేసుకోవాలనేసి కూటమి ప్రభుత్వం ఉంది. అలాగే అపోజిషన్ పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా దాదాపుగా మేము కూడా గట్టి పోటీ ఇవ్వాలి, మేము కూడా మంచి స్థానాలు గెలుచుకోవాలన్నట్టు వాళ్ళు కూడా దీనిపైన కసరత్తు మొదలు పెట్టేశారు ఆల్మోస్ట్ అని చెప్పుకోవాలి. అలాగే చెప్పుకుంటూ పోతే స్థానిక సంస్థల ఎలక్షన్లో స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఎందుకంటే లోకల్లో అక్కడున్న విలేజ్లు కావచ్చు, వార్డులు కావచ్చు, ప్రిస్టేజ్ ఇష్యూగా తీసుకొనేసి ఈ ఎలక్షన్లు అనేటివి చాలా సీరియస్గా చేస్తారు. ఈ ఎలక్షన్ల మీదనే ఆధారపడి మెయిన్ ఎలక్షన్లు అంటే 2029 ఎలక్షన్లు ఆధారపడి ఉంటాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఎలక్షన్లో ఎవరైతే మంచి మెజార్టీతో, అదే ఏ పార్టీ అయితే మంచి మెజార్టీతో ఉంటుందో రానున్న ఎలక్షన్లో ఆ పార్టీకి విజయం దగ్గర అవుతుందనేసి చెప్పుకోవచ్చు. అలాగే గత ఎలక్షన్లో చూసుకుంటే స్థానిక ఎలక్షన్లో సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ మొత్తం ఆల్మోస్ట్ అన్ని స్థానాలు కైవసం చేసుకుంది. అలాగే ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం అన్ని స్థానాలను కైవసం చేసుకొని రానున్న 29 ఎలక్షన్లో విజయదుందుబి మోగించాలనేసి కూటమి ప్రభుత్వం ఎదురు చూస్తుందని చెప్పుకోవచ్చు. తెలంగాణలో బీసీ నినాదం, అదే బీసీ రిజర్వేషన్ కోసం అక్కడ దాదాపుగా ఒక 20 నెలలు లేట్ అయిందని చెప్పుకోవచ్చు. అలాగే మన రాష్ట్రంలో కూడా బీసీ రిజర్వేషన్, అలాగే కులగణన, అలాగే జనగణన, అలాగే పంచాయతీల మార్పులు చేర్పులు, ఈ విధంగా ఇవన్నీ జరిగితే కూడా స్థానిక సంస్థల ఎలక్షన్లు ఇంకా లేట్ అయ్యే పరిస్థితి ఉండవచ్చు. దాదాపుగా ఒక 6 నెలలు అంటే ఇప్పటి నుంచి జనవరి నుంచి ఒక 6 నెలలు అయితే సమయం పడుతుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంకా కులగణన తర్వాతనే ఎలక్షన్లకు వెళ్ళాలనేసి కొంతమంది రాజకీయ నాయకులు చెబుతున్నారు. అలాగే కులగణన దాదాపుగా ఈ సంవత్సరంలో స్టార్ట్ చేసిన దాదాపుగా 1 ఇయర్ 1.5 ఇయర్ జరగవచ్చు. ఇది జరిగిన తర్వాత అంటే అప్పటికి చాలా లేట్ అయిపోతుంది. లేదంటే కులగణన ముందే ఎలక్షన్లు జరిగితే దాదాపుగా కూటమి ప్రభుత్వంకే అన్ని సీట్లు రావాలనేసి కూటమి ప్రభుత్వం ఆలోచనలో ఉన్నట్టు ఒక సమాచారం. దాదాపుగా గడిచిన ఏడాది అక్టోబర్ 22వ తేదీనే ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది. ఆ లేఖ ఏమంటే, ఎన్నికలు సమీపిస్తున్నాయి, ఎన్నికలకు సిద్ధంగా ఉండండి అనేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ లేఖ రాసింది. అప్పుడే జనవరి లేదా ఫిబ్రవరిలో ఏమన్నా ఎలక్షన్లు ఉంటాయనేసి చాలా మంది విశ్లేషకులు అనుకున్నారు. కాకపోతే మార్చి ఏప్రిల్లో పదవీ కాలం ముగుస్తుంది. ఇప్పటికైతే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. అలాగే ఒకవేళ ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నా కూడా దాదాపుగా ఇప్పటి నుంచి 6 నెలల సమయం పట్టే అవకాశం ఉందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఒకవేళ కలెక్టర్లకు కావచ్చు, అధికారులకు కావచ్చు, ఒకవేళ నోటీసులు పంపించి ఎన్నికలకు సిద్ధంగా ఉండండి అని సమాచారం ఇచ్చినా కూడా ప్రభుత్వం సిద్ధంగా లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ఇదివరకే చెప్పుకున్నట్టు పంచాయతీల్లో దాదాపుగా 6,500 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఆ అభివృద్ధి పనులు జరిగిన తర్వాతనే మనం ఎన్నికలకు వెళితే మనకి విజయావకాశాలు ఎక్కువ ఉంటాయనేసి ప్రభుత్వం భావిస్తున్నట్టు ఒక సమాచారం. అలాగే కూటమిలో కూడా కొన్ని నామినేటెడ్ పదవులు అలాంటివి కొంతమందికి ఇంకా
పంపకాలు ఇంకా ఉన్నాయి, ఇవన్నీ క్లియర్ అయిన తర్వాతనే వెళ్తే ఇంకా మంచి విజయాలు ఉంటాయనేసి కొంతవరకు సమాచారం. అలాగే కూటమి ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ కావచ్చు, లేదంటే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు కావచ్చు, ఇవన్నీ నెరవేర్చిన తర్వాతనే ఎలక్షన్లకు వెళితే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయనేసి కూటమి ఒక రకంగా ఆలోచన చేస్తుందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా చెప్పుకుంటూ పోతే ఈ ఇయర్లో అయితే ఎలక్షన్లు, అదే స్థానిక సంస్థల ఎలక్షన్లు జరగవచ్చు అనేసి ఒక సమాచారం. దాదాపుగా ఇప్పటి నుంచి ఒక 6 నెలలు అయితే ఎలక్షన్లకు ఖచ్చితంగా జరిగే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ 2026లోనే స్థానిక ఎలక్షన్లు జరిపేకి అవకాశం ఉందనేసి రాజకీయ విశ్లేషకులు చెబుతూ వస్తున్నారు. అలాగే లోకల్ బాడీ ఫైట్ ఖచ్చితంగా ఈ ఇయర్లో ఉంటుంది. అది జూన్ ఆర్ జూలై ఆ మధ్యలో ఉండవచ్చు అనేసి చెప్పుకోవచ్చు. అలాగే దీనితో పాటు ఆపోజిషన్ పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ఎప్పుడు ఎలక్షన్ జరిగినా మేము సిద్ధంగా ఉన్నాము అంటూ వాళ్ళు కూడా వాళ్ళ గ్రౌండ్ వర్క్ వాళ్ళు చేసుకుంటున్నారు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎలక్షన్లలో విజయాలు ఖచ్చితంగా అందరికీ రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.